విసర్జిస్తే ఈ కోళ్ళపారంలో ఏమైందంటే రోజు అక్కడే పడుతుంది, డీకంపోజ్ అవుతుంది. ఏమైందంటే డీకంపోజ్ అవుతుంది, అవి వాసన. మనది ఏమవుతుంటుంది అంటే రోజు బెల్ట్ మీద వచ్చి ట్రాక్టర్లో పడుతుంది. అయితే మనం అక్కడ డంపి మన యూనైట్ చేస్తారు మనం అక్కడ బాగా ఇక్కడ ఎలాంటి స్మెల్ కానీ ఈగ కానీ అసలు ఏం కోళ్ళు కూడా ఎంత నీట్గా అంటే బస్సులో ఉన్నంత నీట్గా ఏసీలో ఉన్నట్టు చల్లగా మంచిగా నీట్గా ఉంటుంది. మన లేబర్ కూడా అలానే అనుకుంటుంది లోపల, అంత నీట్గా ఉంటుంది సార్. కావాల్సి వస్తే ఇది ఎవరైనా పిల్లలకి వచ్చి నేను అమరావతి తీసుకోపోతుంది డౌట్ ఉంటుంది చూడడానికి, వీళ్ళకి డౌట్ ఉంటుంది కదా, ఒకసారి చూస్తే కూడా వీళ్ళకి క్లారిటీ అయింది. ఎందుకంటే వీళ్ళు కోళ్ళ పరమానంగా ఏమనుకుంటారు, జనరల్గా అదే వస్తుంది. ఫస్ట్ థింక్ ఎడిపోతుంది అంటే అరే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాసన వస్తున్నాయి కదా, ఈగలు వస్తున్నాయి కదా అనుకుంటారు. అది కామన్. నేను ఒక 30 అంతే, నేను కూడా అదే ఆలోచిస్తాను. నేను కూడా సర్పంచ్ చేసిన కాబట్టి మనం ఏంటంటే మా పక్కన ఉన్న రాజురెడ్డి వీళ్ళందరూ ఏది కడుతున్నాం అంటే అన్నీ లేటెస్ట్ పోతున్నా. 30 లక్షలు ఎక్కువైతే నాకు అయినా పోతాను నేను, ఎందుకంటే పబ్లిక్ నేను డిస్టర్బ్ చేయాలి. నేను ఒకళ్ళు చెప్పేటోని కానీ ఒకళ్ళు చెప్పి తినటోని కాదని చెప్పాను. 30 లక్షలు ఎక్కువైతాయి సార్ దీనికి. ఇంకొకటి ఏంటంటే ప్రతి నెల 30,000 రూపాయల మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఒక 5-6 వేల మెయింటెనెన్స్ అయిపోతే మాకు ఒక 35 నుంచి 40 వేల కరెంట్ బిల్ వస్తుంది. వీళ్ళకి 6 నుంచి 7 వేలు వస్తుంది. అంటే ఇవన్నీ పే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఒకవేళ దగ్గర ఉన్న దానికి కంప్లైంట్ వస్తుంది, ఎట్లా వస్తుంది అది ముందే మేము ఊహించాం, అది తెలుసు మాకు. కానీ ఇది పెడితే ఏమైతే అంటే వాళ్ళకి కూడా చెప్పచ్చు, మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ కోళ్ళ అయితే నేను కూడా ఇక్కడికి రాకపోతుంది, వెళ్ళిపోతాను. ఎందుకంటే వీళ్ళకి సమాధానం చెప్పకపోతే నార కూడా సమాధానం ఉండకపోతుంది. అది కామన్ పాయింట్. అంటే మీరు ముందే ఊహించి ఒకవేళ ఇంత డిస్టెన్స్ ఉన్నా లేకున్నా ఇంత కొత్త టెక్నాలజీ వాళ్ళని మెప్పియచ్చని మీరు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము చూసి వచ్చింది కదా సార్, ఈ రోడ్ ఇవతల డాంబర్ ఉంటుంది, 100 ఫీట్ల రోడ్ ఉంటుంది, పెద్ద విలేజ్. అమరావతి అంటే పెద్ద పట్టణం, ఇది కోళ్ళపారం. దీని ఇవతల పెద్ద యూనివర్సిటీ ఉంటుంది, అంటే 1000 మంది పిల్లలు చదువుకుంటారు. అంటే మేము అవన్నీ చూసినాం. అంటే ఇక్కడ రఘుపతి రెడ్డి నాతో వచ్చిండు, ముదాం రమేష్ అంటే ఇద్దరు వచ్చారు. అంటే వీళ్ళు కూడా నాతోటి వచ్చి చూసి ప్లాన్ చేసుకున్నారు. ఇవి కూడా పెద్దాపురం వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే మనం కూడా రేపు పబ్లిక్లో మాట రావద్దు అనే ఆలోచనతో ఉన్నాడు ఆయన రమేష్ అనేది కూడా ఈ వ్యవస్థలో. ఎందుకంటే అందరూ ఫోన్గా రాగా వాసన రాగానే అమ్మ ఇదేంటి నాకు కొల్లపరం ఉందా అని ప్రతి ఒక్కరు అంటారు. నేను కూడా అంటాను, నేను కూడా ఒక్కండి. ఇవన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. అంటే ఒకవేళ వీళ్ళందరూ గ్రామ సభ పెట్టుకుని వచ్చారు కాబట్టి కొందరు తెలియకపోవచ్చు, మనం కూడా చెప్పుకునే ధర్మం ఉంది కాబట్టి ఇదేంటి అనేది వాళ్ళకి తెలియాలి. సిస్టమ్ అంతా ఉన్నాయి సార్, మీరు డాక్యుమెంట్ గార్టెక్ కంప్యూటర్ మేము అటెంప్ట్ చేసుకున్నాం సార్. దీనికంటే ఎంత ఖర్చు ఎక్కువ ఉంటుంది అనేది కూడా మీరు చూడొచ్చు. బర్డ్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ కూర్చుంటాయి, ఇంకా బెల్ట్ ఉంటాయి. వీళ్ళ బర్డ్స్ ఏమో పక్కకుండి కింద పడుతుంది, లాంటివి పక్కకుండి కింద పడుతుంది, ఒక కోడి మీద పడది. ఉన్నాయి సార్, మొత్తం పెడతాను సార్. ఇవన్నీ ఆర్గ్యుమెంట్ కాదు సార్. మాకున్న బ్యాన్స్ ఉన్నాం. విషయం ఏం చెప్పిన తిన్నాను సార్, 80% కులపంగా వద్దు, లేదంటే మేము కూర్చుంటాం. ఇది వేరే ఎక్కువ దీనికి. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ మాకు అవసరం లేదు. ఇక ఉన్న చెప్తున్నాం ఆ కోళ్ళ బాగా అవసరం ఉంటే మేము పక్కన వేసుకోండి, మీరు పక్కన వేసుకోండి. మామూలుగా చేయలేము దానికి మన ఈ టెక్నాలజీ ఇది అనుకుంటా అంటే అదేదో మరి మా గ్రామ పంచాయతీ ఇప్పుడు నీకు సమస్య కాదని ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు వచ్చినాక మేము ఫిర్యాదు చేసినాక చెప్తున్నారు, అదేదో ముందే చెప్పలేడు. మరి సమస్య నువ్వు క్లియర్ గా ఉన్నావు. అట్లా సార్ అయితే కేసు అయితే కావచ్చు, అంత ధ్వంసం చేస్తే 2 కూర్చుంటాం. ఫామ్ మాత్రమే అద్దు మాట్లాడదు కాదు ఉన్నారు సార్. మీకు అందుకే చెప్తున్నా, వేరే చెప్తున్నాం ఏమన్నా మా ముర మొత్తం కలిగి చెప్తున్నాం, వేరే చెప్తాం. మీ ఇక్కడ కోళ్ళ ఫామ్ వద్దు, ఇక్కడ ఆ కప్పు మాకు వద్దు, అది మేము చెప్పేది. దీనికి రాజకీయ కక్ష ఈ కక్ష అవన్నీ పక్కెట్టుకోండి, అది ఊరు మొత్తం నాశనం అవుతుంది. మరి కాదు ఇవన్నీ మంది వస్తున్నారు మరి దీనికి ఇక్కడ వచ్చేసి నేను కొత్త టెక్నాలజీ పక్క యూనివర్సిటీ ఇవన్నీ మాకు అవసరం లేదు, ఆ ఎక్స్ప్లెయిన్ మాకు అవసరం లేదు. ఇప్పుడు ఊళ్ళో సమస్య వచ్చినాక ఫోన్ చేసి ఫిర్యాదు చేసినాక గ్రామ సభలో 40 మంది వచ్చారు. తెల్లారి ఫోన్ చేశాను, అన్న ఏమైంది కోళ్ళ ఫోన్ గురించి వినబడుతుందంటే, అన్న నిన్న 40 మంది వచ్చారు, నేను వాస్తవంగా దాన్ని నేను ముందడికి పోతే ఈ మాటలు వస్తాయని నేను ఓలేను అని కూడా చెప్పిన. ఏమన్నా చెప్పలేనా
కక్షపూరితంగా అంటారు అన్న. కాకపోతే నేను దాన్ని ముందడుకోలేను. కాకపోతే గ్రామ సభల్లో 40 మంది వచ్చి దాని మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే అన్న ఏదన్నా చూసుకుంటా మా సెక్రటరీ కంప్లైంట్ కూడా నేను నాకేమో అవసరం అన్నా. గ్రామ ప్రజలు ఒక్కళ్ళు కూడా తప్పే పోనని చెప్పి మీతోటేమన్నా సెక్రటరీ గారు కూడా నేను చెప్తాను. సార్ అనవసరంగా ఒక రైతులు మేము ఇబ్బంది పెట్టాము. అది అయిన తర్వాత కూడా ధ్వంసం చేస్తాం. ముందే చెప్తాం మేము. అది మాత్రం పక్క. ఏమైందండి మీరు? ఏమైంది మీరు? ఏమైంది మీరు? ఏమైంది మీరు? మీరు కార్యదర్శి? మీరే కార్యదర్శి? ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు మీరు ఇచ్చినప్పుడు పని చేసినప్పుడు ఇవ్వద్దా మీరు? ఏమో ఇట్లా ఇట్లా అంటావు నన్ను. నేను పిచ్చలే కొడుతున్నా? నేను పిచ్చలే కొడుతున్నా ఏమన్నా? ఇట్లా ఇట్లా చేస్తున్నావు ఏమయ్యా నువ్వు? నువ్వేమో ఇట్లా చేసి చేస్తావు ఇలా? ఇట్లా ఇట్లా చేయకూడదు. నేను పిచ్చలే కొడతా నీకేమన్నా? తెల్లబడేసుకోరా అన్న ఇంట రావాలా? ఏమన్నా పిచ్చలే కొడతా మరి సార్ ఊరందరూ అద్దనే కూర్చున్నారు. అట్లా సార్ మీరు ఏదైనా ఒక పద్ధతితో మాట్లాడితే ఏదైనా పద్ధతితో మాట్లాడచ్చు. ఏదో తిరగస్ మాట్లాడితే ఏదో ఉండదు కదా సార్. ధ్వంసం చేస్తున్నా అది అనేది కరెక్ట్ కాదు కదా సార్. అంతే ఊరు మొత్తం వస్తారు. ఊరు మొత్తం వస్తే కూర్చోలేదు. మేము ఏంటంటే మేము ముందే చెప్తున్నాం. తర్వాత ఆయన నష్టపోవద్దు. తర్వాత నష్టపోవద్దు ఆయన. నిన్న మళ్ళా ఎంఆర్ఓ మేడం బ్లేడ్ తోటి సాపేసుడు అవన్నీ ఆపాలి కదా. నువ్వు ఇన్ని సంజాయించుకున్నావు. నువ్వు పైనుంచి నీకు 100% నేను కట్టుకుంటా, నాకు ఆఫీసర్ల మీద నమ్మకం ఉంది, నేను తప్పు చేస్తాను అని నీకు ఉన్నప్పుడు ఆపి ఇదంతా క్లియర్ అయినాక మీరు వర్క్ చాలు చేయాలి. నిన్న ఎంఆర్ఓ మేడం వచ్చినాక వెళ్ళిపోయినాక మొరం పోసారు. మళ్ళీ ఇవాళ ప్రొద్దున ట్రాక్టర్ తోటి బ్లేడ్ జీపో సార్ కూడా ఫోన్ చేసి నడుతుంది. మీరు ఆపేయండి, ఆపేయకపోతే మేము మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇస్తామని చెప్పినాం. ఆపేసారు. మళ్ళీ ఇలా ప్రొద్దున వర్క్ నడిచింది. ఒక్కటే అంటే మా గ్రామ ప్రజల తరఫున ఒక్కటే మా మనవి, దయచేసి మా ఊరికి ఆపురి. ఎందుకంటే మాకు ఇబ్బంది. రెండు కూడా మధ్య గొడవ పెట్టకండి మీరు అధికారులు కూడా. ఆపేసుకోండి మీరు అంతే. ఒకటి రెండో అంశం తెలుసు. కాకపోతే కొత్త టెక్నాలజీ చెప్తున్నారు. దాని మీద మీకు ఏమైనా నమ్మకం లేదు? అసలే లేదు. నమ్మకం ఏంది? నమ్మకం జిల్లాలలో మన తెలంగాణలో ఎక్కడన్నా ఉంటే దాన్ని మేము ఇది చేయొచ్చు. అంటే నలుగురు పెద్ద మనుషులు నేను కూడా నలుగురు పెద్ద మనుషులు దొరకపోయి 2000 బాటలు ఇచ్చి పెడితే నేను కూడా సరే మంచిగా ఉంది అక్కడ మంచిగా ఉందని చెప్తాను మా ఊరు. మరి అంటే ఊరందరూ ఉన్నది ఎందుకు? ప్రకారం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ రూల్ ఉంటుంది. ఆయన వర్షన్ అది వర్షన్ వాళ్ళు చెప్తారు సార్. మీరు డిసైడ్ చేసుకోండి. మనకి ఏదైతే ప్రాబ్లం వస్తుంది దోమలు వాసన ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇట్లా ఉన్నది అని చెప్తున్నారు. దాని మీద మీకేమన్నా ఉందా తెలుసుకోవాలి? లేదు మొత్తానికి మాకు ఏది నేను ఆయన విన్నా కానీ మా ఊళ్ళంతా నన్ను సార్ లేచి చూడండి సార్. మా ఊరు అంత వచ్చిందా రాలేదా మీకు ఏర్పడుతుంది సార్. మీరు లేచి చూడండి. కాబట్టి దాని రూల్స్ ప్రకారమే వేరే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇది చేసారు. అక్కడ బడి పిల్లలు దగ్గరనే 2000 మంది చదువుకుంటారు. అవన్నీ మాకు అవసరం సార్. అంటే రాష్ట్రానికి వాళ్ళ రూల్స్ వేరు ఉంటాయి, మన రూల్స్ వేరు ఉంటాయి. అక్కడ ఏదైనా కాబట్టి తను చెప్తున్నారు. అది తెలుసుకునేది ఓకే, మాకేం ఇబ్బంది కదని మీరు ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి. లేదు. మీరు ఆ రోజు మీరు గడ్డ రవి ఉన్నాడు ఇక్కడ. గడ్డ రవి బయలర్ ఫారం వేసుకున్నాడు. ఆ టైంలో ఉన్న సర్పంచ్ అప్పుడు ఊరికి ఇబ్బంది అవుతుందని ఆపేసింది. ఆ రోజు మేము కూడా మంచి పని చేసిందని ఒప్పుకున్నాం. అది మొత్తం వర్క్ మొత్తం అయిపోయింది. బయలర్ వాసన రాదు.
అది ఊళ్ళో అప్పుడు ఉన్న గతంలో సర్పంచ్ ఆపేసింది. ఆపేస్తే ఊరు ప్రజలందరూ కూడా మంచి పని చేసిందని చెప్తున్నాం. ఇప్పుడు కాదు సార్, ఒక 15 ఏళ్ళ కింద. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన మొత్తం కట్టుకున్నాడు, అసలు తీసిపెట్టిండు ఊరందరికి. మనమే అగలిస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన మొత్తం కట్టుకోలేడు, ఏది కాలేదు. ఇప్పుడు కట్టుకున్నాక అయితే ఇంకేం మాట్లాడతాడు ఇక. కట్టుకున్నా మరి ఇప్పుడు అడిగేది కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అక్కడ సెక్రటరీ వాస్తవంగా మా ఊరికి మీ ఊరికి మరి ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పాలి. నోటీస్ బోర్డు మీద పెట్టాలి, అవన్నీ పెట్టాలి. ఏం చేయలేరు. సార్ మీ అందరి తరఫున అది రాదు సర్పంచ్ మిగతా వాళ్ళు అందరూ పెట్టిన సర్పంచ్ నేను కూడా సర్పంచ్ మూలమైన కానీ ఇట్లా కాదు. పక్కకెళ్ళి ఇద్దరు మాట్లాడాలి. మాజీ సర్పంచ్ అత్తానే ఊరు కూర్చున్నాము. మళ్ళీ పన్ను పెట్టుకోవచ్చు. మళ్ళీ పక్క కూడా ఏందన్నా అత్తానే ఊరు అన్నమాట. మాట్లాడండి, లేదు అంటే మన తెలంగాణ ఫస్ట్ ఒకటి ఏంటంటే దీన్ని ఎంకరేజ్ చేస్తాము, ఎట్లా చేస్తాం అది ఆలోచించాలి. ఏదో ఇప్పుడు అందుకే అంటున్నాను ఇప్పుడు కూడా ఏమంటే ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి మనం ఆలోచిస్తాం. దాన్ని అట్లా కాదు, 100 మంది మాట్లాడితే కూడదు. వాదించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఏ సమస్య అయినా నేను ఏమంటున్నా, సమస్య వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు ప్రయాణం. ఇప్పుడు నువ్వు గిట్టింది నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఒక నాయకత్వం చేసినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ఇయ్యాల నష్టం జరుగుతుంది నచ్చదు. లేదు నువ్వు ఫస్ట్ రెచ్చగొట్టే మాట మాట్లాడకుండా సామరస్యం మాట్లాడకుండా అయిపోతుంది కదా. కొడతావా ఏంటి ఆఫీసర్ ఉన్నారు బల్బు
వాళ్ళు వచ్చిండ్రా మార్గాల అరే ప్రమీణ అంతో మాట్లాడే అవసరం లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు.
ఇక్కడ కోళ్ళఫారం పెద్దాపూర్ శివారు భూమి అది పెద్దాపూరు సెక్రటరీ గారు అప్పుడున్న స్పెషల్ ఆఫీసర్లు దీనికి పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. ఏపూరు శ్రీనివాస్ గౌడు ఇక్కడ మా ఊరికి కోనరావుపేటకు దగ్గరలో ఉన్నది. ఇది 400 మీటర్లు అట్లా వస్తుంది. గుడి వద్ద గుడి బడికి ఊరికి దగ్గర 400 మీటర్లు 420 అట్లా 2-3 రకాల ఉన్నాయి. దయచేసి కోళ్ళఫారాన్ని ఆపండి. మళ్ళీ అదొకటి, ఇక్కడ జాతీయ విద్యుత్ టవర్స్ లైన్లు కూడా ఉన్నాయి. అసలు ఈ పర్మిషన్ మరి ఎట్లిచ్చిరో ఏందో మరి అధికారులకు కూడా తెలియాలి. దయచేసి మా కోనరావుపేట గ్రామ ప్రజల తరఫున ఈ కోళ్ళఫారంని దయచేసి ఆపండి. ఆపకుంటే మేము కలెక్టర్ దగ్గరికి ఇక పై అధికారుల పోవాల్సి వస్తుంది. దయచేసి గ్రామ ప్రజల అనారోగ్య బారిన పడకుండా మా కోనరావుపేట గ్రామ ప్రజల తరఫున దయచేసి ఈ కోళ్ళఫారంని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము మొన్న దాదాపు ఇది 6-7 నెలల కింద స్పెషల్ ఆఫీసర్ ఫారంలో సర్పంచ్ రాకన ముందు పర్మిషన్ ఇచ్చారు కోనరావుపేట ఉప సర్పంచ్ని. అయితే పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇచ్చిన విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు దాదాపు ఒక 15 రోజుల నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ కాగానే మన గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాక గ్రామస్తులు అందరూ వచ్చి ఇలా కోళ్ళఫారం కడుతున్నారు, మీరు దీని మీద ఆబ్జెక్షన్ తెలపాలంటే మేము వాళ్ళ నుంచి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని వాళ్ళందరూ సంతకాలు పెట్టిస్తే తీసుకొచ్చి దాన్ని కూడా మేము ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాకు ఎందుకంటే పాఠశాల దగ్గర ఉన్నది, తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నది, తర్వాత ఇక్కడ మేము కూడా ఇందిరా మిల్ల కొరకు కూడా ప్లాట్లు ఇచ్చినాం పక్కనే, దాదాపు ఒక 300-400 మీటర్ల ఉన్నది. ఇటు ఏమంటుంది అంటే ఇటు కమర్షియల్గా అన్ని ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు అక్కడ పక్కపొంటి ఇందిరా మిల్లు అయినాయంటే దాదాపు దాని పక్కపొంటి కూడా అన్ని ఫ్లాట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులందరూ వచ్చి మాకు చెప్తే ఆరోగ్యం అంటే వాళ్ళకి అనారోగ్యం, దోమలు, ఈగలు అనేవి చాలా వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని దుర్వాసన వస్తుందన్న ఉద్దేశంగా మేము అందరం పోయి కాంపెట్ ఇచ్చినాం. దాని మీద విచారణ జరిపి తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపాలని చెప్పి గ్రామ ప్రజల పక్షాన కోరుతున్నాం అధికారులు. టవర్ లైన్ పైన కూడా టవర్ లైన్ ఉంది, పెద్ద లైన్ ఉంది, అది కూడా షాక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి అది చేయాలి. లేనట్టయితే మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా తెలియజేస్తూ ముగిస్తాం. కోనరావుపేట విలేజ్
మా కోనరాపేట పక్కన పెద్దాపూర్ శివార్ ల్యాండ్ ఉంటుంది. ఆ పెద్దాపూర్ శివార్ ల్యాండ్కు అప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఆ కార్యదర్శి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇవ్వాలనుకున్నా కానీ చుట్టుపక్కల ఉన్న రైతులతో సంతకాలు సేకరించుకోవాలి. ఎవరు సంతకం ఒక వ్యక్తి సంతకం పెట్టిండు, మిగతా 3 సైడ్లో సంతకం పెట్టకుండా కానీ దానికి పర్మిషన్ ఇచ్చిండు. ఈ కార్యదర్శి నాకు తెలిసి ఏంటంటే లంచాలు తీసుకుని ఇచ్చినట్టే కొడుతుంది మాకు. అది మా ఊరుకు ఏంటంటే దరిదాపుగా 300 మీటర్ల లోపలనే ఈ ఫామ్ నిర్మాణం అవుతుంది. ఈ నిర్మాణం అయినట్టయితే మాకు దాదాపుగా దోమల ఈగల బిడ్డ ఎక్కువ ఉంటుంది, వాసన ఎక్కువ వస్తుంటుంది, ప్రజారోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ కోళ్ళ పక్కన పెద్ద టవర్ వెళ్తుంది. ఇది మన విద్యుత్ లైన్ చాలా పెద్దది వెళ్తుంది. అది పర్మిషన్ ఇవ్వద్దు. అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు, ఈ పర్మిషన్ రద్దు చేసి మా కోనరావుపేట విలేజ్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి. ఒకవేళ ఇట్లా పర్మిషన్ రద్దు చేయని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సరే